ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా కార్లను అమ్ముతున్న గ్యాంగ్‌ను అరెస్టు చేసిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇయాజ్ అనే వ్యక్తి అతని అనుచరులైన ఆరుగురితో కార్లను కిరాయికి తెచ్చి వేరే వ్యక్తులకు అమ్ముతున్న గ్యాంగ్‌ను అరెస్టు చేసినట్లు తెలిపిన ఎస్పీ రాజేష్ చంద్ర, గత జూలై నెలలో వచ్చిన ఫిర్యాదు మేరకు లోతుగా దర్యాప్తు చేయడంపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు, పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపిన ఎస్పీ, వీరి వద్ద నుండి ఒక ఇన్నోవా, ఎర్టిగా, బెలానో కార్లను, 15 మొబైల్ ఫోన్లను, ఒక ల్యాప్టాప్, 10 మైక్రో సిమ్లను, ఫోర్జరీ చేసిన ఆర్సీలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసును చాకచక్యంగా వ్యవహరించిన మాచారెడ్డి ఎస్ఐ అనిల్ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. మనకి జూలై మంత్లో ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది. ఆ క్రైమ్ ఏంటంటే ఒక కారుని అతను ఫేస్బుక్లో ఒక అప్లికేషన్ ద్వారా కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత ఒక 2 days తర్వాత ఒరిజినల్ ఓనర్ వచ్చేసి ఈ కారు మాది, మీరు ఎట్లా కొనుక్కుంటారని చెప్పేసి ఆ కారు తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఎవరైతే అమ్మిన వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతను కాంటాక్ట్ రాడు. సో దీన్ని మన దృష్టికి రాగానే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి సంబంధించిన మొత్తం వెరిఫై చేసుకుంటే మనకు ఇది ఒక కంప్లీట్గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, ఒక నెట్వర్క్ లాగా మనకి తెలిసింది. సో ఆల్మోస్ట్ ఈ 1.5 months నుంచి కూడా ఏఎస్పీ గారు అండ్ అతి రామన్ అండ్ అనేది ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసుకుని దీన్ని మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది. ఇది వర్కౌట్ చేసిన తర్వాత మాకు తెలిసే విషయం ఏంటంటే ఇది ఒకటి కంప్లీట్ డిఫరెంట్ ఎంఓ, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆపరేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే అక్యూజ్డ్, ఇది గ్యాంగ్ ఆఫ్ మొత్తం 7 ఉందని, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెంటల్ బేసిస్లో సెల్ఫ్ డ్రైవింగ్లో కార్లు అద్దెకి తీసుకుంటారు. తీసుకొని దానికి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేస్తాం. ఆ ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేయించి ఇది ఆన్లైన్లో మనకి చిప్స్ దొరుకుతాయి అమెజాన్లో, ఎంటీ చిప్స్. ఇది ఒరిజినల్గా సిమ్ కార్డ్ కాదు, మన సిమ్ కార్డ్ లాగా ఉంటుంది. ఇటువంటివి ఎంటీవి ప్లేన్ తీసుకొని దీని మీద ఒక ఫేక్ ఆర్సీ ఒకటి వాళ్ళు ప్రింటింగ్ చేయిస్తారు. ప్రింటింగ్ చేయించేసుకొని వాళ్ళ కొత్త కారు, కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఆ కార్ని ఈ ఫేస్బుక్ కానీ మిగతా యాప్ ద్వారా కానీ దాన్ని సేవ్ చేస్తారు. ఓనర్స్ ఏం చేస్తారు, ప్రాపర్గా వెరిఫై చేసుకోండి. ఓన్లీ ఆర్సీ చూస్తారు, రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తారు, దాని చాసెస్ నెంబర్ వెరిఫై చేయరు. చాసెస్ నెంబర్ వెరిఫై చేస్తుంటే అది ఫేక్ బండి అప్పుడే తెలిసేది. చేయకుండా దాన్ని పర్చేజ్ చేసుకుంటారు. పర్చేజ్ చేసుకున్న తర్వాత ఆ బండిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక జీపీఎస్ ట్రాకర్, ఇది కూడా వాళ్ళు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకొని ఆ బండికి, అమ్మే బండికి అమర్చుతారు అన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఒక 2-3 days తర్వాత వీళ్ళ మనిషినే పోతారు మళ్ళీ అక్కడ. ఇదే గ్యాంగ్ పర్సన్స్ ఓనర్ లాగా పోయి ఒరిజినల్ ఆర్సీ అవి చూపించి ఇది మా బండి అని చెప్పేసి దాన్ని మళ్ళీ క్లెయిమ్ చేసుకుని వాళ్ళతో గొడవపడి బండి తీసుకొని వచ్చేస్తాం. లేకపోతే మేము కేసులు చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం, భయపెట్టి ఆ బండి తీసుకొని వచ్చేస్తాం. కొన్నిసార్లు భయపెట్టి తీసుకోవడము, కొన్నిసార్లు వాళ్ళు భయానికి వాళ్ళే ఇచ్చడం జరుగుతూ ఉంది.